ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రైట్, తెలంగాణ కేబినెట్ భేటీ రేపు జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రివర్గం చర్చించనుంది. రైట్, కమిషన్ రిపోర్ట్ పై ఇప్పటికే అధ్యయనం కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే సిఎస్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఇటీవల ప్రభుత్వం వేసినటువంటి ముగ్గురు అధికారుల కమిటీలో ఉన్నటువంటి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ, అలాగే లా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీ, జిఏడికి సంబంధించినటువంటి ఈ ముగ్గురు సెక్రటరీలతో సిఎస్ కొద్దిసేపటి క్రితమే సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రేపు కేబినెట్ సమావేశానికి ముందు వెళ్లాల్సినటువంటి ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించినటువంటి బ్రీఫ్ నోట్ ఏదైతే ఉందో ఆ నివేదికని సిద్ధం చేసేటువంటి పనిలో ఈ ముగ్గురు అధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ నివేదిక అధ్యయనానికి సంబంధించి పూర్తిగా కొల్లికొచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి సిఎస్ అధికారులతో కూడా కొద్దిసేపటి క్రితమే సమావేశమయ్యారు. ప్రధానంగా రేపు కేబినెట్ ముందు ఈ నివేదిక ఉంచాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం సిఎస్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత 6:30 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో ఈ ముగ్గురు అధికారుల కమిటీ ఏదైతే ఉందో ఆ ముగ్గురు అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు ఈ పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసి రేపు ఉదయం వరకు పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేయాలనేటువంటి ఆదేశాలు ఇప్పటికే ప్రభుత్వం నుంచి వెళ్ళాయి. ఈ క్రమంలోనే ఒకవైపు సిఎస్, మరోవైపు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరి అధికారులతో సమావేశం అవుతున్నారు. అయితే రేపు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ప్రజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తారు కాబట్టి ఇప్పటికీ పూర్తి స్థాయిలో కమిటీలో ఏముంది, కమిటీ ఏం సిఫార్సు చేసింది అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి వీటి మీద అధికారులతో సిఎస్ సమీక్ష చేస్తున్నారు. ఓకే చారి.